హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మీకోసం ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ తీసుకొచ్చా ఫ్రెండ్స్. ఇప్పటికి మీకు thumbnail చూస్తే అర్థమే ఉన్నది నేను దేని గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు మనందరం మొబైల్స్ కొంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. మొబైల్స్ కొనేటప్పుడు అయితే నేను చెప్పే విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లో ఆ మొబైల్ ఫేకా ఒరిజినల్ అని చెక్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది అయితే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మొబైల్స్ కొనాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సెకండ్స్ లో అయితే తక్కువలో వచ్చేస్తున్నాయని సెకండ్స్ లోనే కొనడానికి చాలా మంది అయితే కొంటానే ఉంటారు ఫ్రెండ్స్. సెకండ్ హ్యాండ్ లోనే మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్. మెయిన్ గా ఇది హైదరాబాద్ పీపుల్ కి అయితే బాగా యూజ్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఎందుకంటే హైదరాబాద్ లో చోర్ బజార్ అని ఒక ఏరియా ఉండేది ఫ్రెండ్స్. అక్కడైతే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే సేల్ చేస్తా ఉంటారు. అక్కడికి వెళ్ళి చాలా మంది అయితే పర్చేజ్ చేస్తా ఉంటారు. ఒకవేళ వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా తక్కువలో వస్తుందని దాన్ని కొంటా ఉంటారు ఫ్రెండ్స్. మీరైతే కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి. కొనేటప్పుడు అయితే 1-2 సార్లు ఆలోచించుకొని కొనండి ఫ్రెండ్స్ మొబైల్స్ అయితే. ఎందుకంటే ఆ మొబైల్స్ మీద కేసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఫోన్ల మీద, మనకు కూడా తెలియదు. ఇప్పుడు మొబైల్ పోయిందని కేసు పెట్టారనుకోండి, ఆ మొబైల్ మీద ఆ కేసు అయితే అలాగే రన్ అవుతా ఉండిద్ది. అందుకని జాగ్రత్తగా ఉండండి. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు అయితే 1-2 సార్లు ఆలోచించుకొని అప్పుడైతే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే పర్చేస్ చేయండి. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే రోడ్ సైడ్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఈ మధ్య ఫేస్బుక్ లో వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. రోడ్ సైడ్ అయితే చాలా మంది అయితే అమ్ముతున్నారు ఫోన్స్, తక్కువలో వస్తున్నాయని చాలా మంది అయితే కొనేస్తున్నారు. అది ఒరిజినల్ డూప్లికేట్ అవన్నీ చూసుకోకుండా అయితే మీరైతే పర్చేజ్ చేసేస్తున్నారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు న్యూ మొబైల్స్ లో కూడా కొన్ని స్కామ్స్ అయితే బయటపడుతున్నాయి ఫ్రెండ్స్. అవి ఎలాంటి స్కామ్స్ అంటే, ఇప్పుడు ఓల్డ్ మొబైల్స్ అయితే పర్చేజ్ చేస్తున్నారు ఒక టీం అయితే. ఆ టీం ఓల్డ్ మొబైల్స్ పర్చేజ్ చేసి దాన్ని న్యూ కండిషన్ లాగా తయారు చేసి అవి అయితే మనకి న్యూ మొబైల్ అని సేల్ చేస్తున్నారు. ఇంటూ బాక్స్ తో మనకి సేల్ చేస్తా ఉంటారు. బాక్స్ కూడా సేమ్ కొత్త బాక్స్ లాగా తయారు చేసి ఐఎంఐ నంబర్ కూడా ఆ మొబైల్, పాత మొబైల్ కి ఐఎంఐ నంబర్ ఉన్నది కదా, అది మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసి ఇప్పుడు మనకైతే సేల్ చేస్తున్నారు. అవి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటేమో మనకి ఇప్పుడు సపోజ్ ఒక రెడ్మీ మొబైల్ తీసుకుందాం. రెడ్మీ మొబైల్ తీసుకున్నాక ఇప్పుడు ఆ రెడ్మీ మొబైల్ యూజ్ చేసేటప్పుడు అయితే మనకైతే ఏమీ అంతగా ప్రాబ్లం ఉన్నట్టు ఏమీ అర్థం కాదు. ఆ మొబైల్లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా వివో మొబైల్లో ఉన్న ఫీచర్స్ అన్ని రెడ్మీ మొబైల్లో అయితే యాడ్ చేస్తూ ఉంటారు. యాడ్ చేసినట్టు కూడా మనకు అసలు తెలియదు ఫ్రెండ్స్. ఆ విధంగా యాడ్ చేసేస్తా ఉంటారు. మదర్ బోర్డు ఉంది కదా, మదర్ బోర్డు అయితే చేంజ్ చేస్తా ఉంటారు. ఓల్డ్ మొబైల్లో నుంచి తీసుకొచ్చి న్యూ మొబైల్లో వేసి న్యూ మొబైల్లో మదర్ బోర్డు అయితే వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. అందుకని మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇన్ని విషయాలు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మొబైల్స్ కొనేటప్పుడు అయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకైతే థాట్ వచ్చేది ఫ్రెండ్స్ మైండ్ లో అయితే. ఇప్పుడు ఆ మొబైల్ కి ఐఎంఐ నంబర్ అని ఉన్నది కదా ఫ్రెండ్స్. ఆ ఐఎంఐ నంబర్ తీసుకొని ఒక వెబ్సైట్ లో ఎంటర్ చేస్తే ఆ మొబైల్ ఒక డీటెయిల్స్ మొత్తం అక్కడ షో అవుతా ఉంటాయి. అది ఏ విధంగా చెక్ చేయాలో మీకు చెప్పబోయే ముందైతే, ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీరు ఏం చేయాలంటే, నా డిస్క్రిప్షన్ లో అయితే ఒక లింక్ ఇచ్చా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఈ పేజ్ అయితే ఓపెన్ అయ్యింది. ఇక్కడైతే మీరు వెరిఫికేషన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చిన వెంటనే కొద్దిగా లోడింగ్ అయ్యింది. లోడింగ్ అయ్యి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ చేసినాక నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అయితే, ఇక్కడ మనం ఏం చేయాలంటే మన మొబైల్ ఐఎంఐ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఐఎంఐ నంబర్ ఎలా ఫైండ్ చేయాలో మీకు చూపిపోతున్నా. ఇప్పుడైతే సింపుల్ గా హోమ్ క్లిక్ చేసేయండి. హోమ్ క్లిక్ చేసినాక ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక ఇక్కడ అబౌట్ ఫోన్ ఉంది కదా, అబౌట్ ఫోన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినాక ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫ్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినాక లాస్ట్ ఆప్షన్ స్టేటస్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినాక పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐఎంఐ నంబర్ అయితే మనకి షో అవుతా ఉండిద్ది. ఈ నంబర్ని అయితే ఒక పేపర్ మీద అయితే నోటేట్ చేసుకోండి. నోటేట్ చేసినాక ఈ నంబర్ని అయితే అక్కడ ఎంటర్ చేయాలి. మీకు మీ మొబైల్లో ఇలా నేను చూపించినట్టు చేసినా కూడా ఐఎంఐ నంబర్ కనిపించలేదు అనుకోండి, సింపుల్ గా హోమ్ బటన్ క్లిక్ చేయండి. హోమ్ బటన్ క్లిక్ చేసిన సింపుల్ గా డైల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. డైల్ యాప్ ఓపెన్ చేసినాక *#06# అని క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఐఎంఐ నంబర్ అయితే షో అవుతా ఉండిద్ది. ఇక్కడ నుంచి అయినా మీరు ఫైండ్ చేయొచ్చు. మీకు ఒకవేళ సెట్టింగ్స్ లో అర్థం కాకపోతే
మీరు ఎక్కడి నుంచి అయినా ఐఎంఐ నంబర్ అయితే ఇక్కడ షో అవుతుంది చూసారా, ఇక్కడ నుంచి అయినా కాపీ చేసుకోవచ్చు మీరైతే. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఫస్ట్ అయితే ఆ నంబర్ని అయితే ఒక పేపర్ మీద అయితే నోటేట్ చేసుకోండి. నోటేట్ చేసినాక ఇందాక ఓపెన్ చేసాం కదా మనం వెబ్సైట్, దాన్ని అయితే రీఓపెన్ చేసుకోండి. రీఓపెన్ చేసినాక ఇక్కడైతే ఆ నంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే సైడ్ లో అయితే చెక్ ఐఎంఐ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన కొద్దిగా లోడింగ్ అయింది. లోడింగ్ అయిన వెంటనే మనకైతే ఆ మొబైల్ ఒక డీటెయిల్స్ మొత్తం ఇక్కడ అయితే షో అవుతూ ఉంటాయి. కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఆ మొబైల్ ఒక డీటెయిల్స్ మొత్తం కింద షో అవుతూ ఉంటాయి. అది ఏ ఆండ్రాయిడ్ వర్షన్ లో ఉంది, అది ఏ ఫోను, మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ షో అవుతూ ఉంటాయి. ఇక్కడైతే మీకు ర్యామ్, స్టోరేజ్ అవి మొత్తం అయితే ఇక్కడ షో అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఫుల్ డివైస్ అని ఉంది కదా ఆప్షన్, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఒక యాడ్ అయితే వచ్చింది. పైన అయితే క్లోజ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కొద్దిగా లోడింగ్ అయింది. లోడింగ్ అయిన వెంటనే మనకి ఆ మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ షో అవుతూ ఉంటాయి. ఆ మొబైల్ ఒక కలర్ ఇక్కడ సైడ్ చేస్తూ ఉంటే ఆ మొబైల్ ఒక కలర్ కూడా షో అవుతూ ఉంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడైతే మీకు ఆ మొబైల్ ఒక డీటెయిల్స్ మొత్తం ఇక్కడ షో అవుతూ ఉంటాయి. ఆ బ్యాటరీ బ్యాకప్ ఎంత, అది ఏ వర్షన్, మొబైల్ రిజిస్టర్డ్ అయిన డేట్ కూడా ఇక్కడ అయితే షో అవుతూ ఉండిద్ది. అంటే ఆ మొబైల్ ఏ రోజు ఆన్ చేశారో ఆ డేట్ తో సహా ఆ ఇయర్ మొత్తం ఇక్కడైతే షో అవుతా ఉండిద్ది. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసి మొబైల్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇంకా మోర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ఆ మొబైల్ ఒక డీటెయిల్స్ మొత్తం ఈ వెబ్సైట్ లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ కూడా ఫేక్ వెబ్సైట్ అయితే కాదు, జెన్యున్ వెబ్సైట్. ఇది అందరూ యూజ్ చేస్తానే ఉంటారు. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మీ మొబైల్ కూడా ఒరిజినల్ ఫేక్ చెక్ చేసుకోండి ఒకసారి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే నా వీడియో ఇంకా గ్రో అవుతా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మరో కొత్త వీడియోస్ తో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా బాయ్.